అరే నీకు విషయం తెలుసా? ఏంటది? ట్రైన్కి ఎప్పుడు పంచర్ పడతాం. సరే, నేను నిన్న ఒక ప్రశ్న అడగనా? అడుగు. పిల్లలు ఎలా పుడతారు? ఇదేంటి ఇలాంటి ప్రశ్న అడిగాడు? రే అదేదో నువ్వు చెప్పు. చెప్పనా? ఏడుస్తూ పుడతారా? నేను నిన్న షాప్కి వెళ్ళి సబ్బు ఒకటి తీసుకున్నా. వాడేం చెప్పాడు? 55 రూపాయలు చెప్పాడు. నేను ఏమన్నా తగ్గదా అని అడిగాను వాడిని. వాడు ఏమన్నాడు తెలుసా నీకు? ఇంటికి వెళ్ళి 2 రోజులు వాడితే అదే తగ్గిపోయింది అలాంటి సార్ అన్నాడు. అరే ఇంకో ప్రశ్న. మనం వేసుకోలేని డ్రెస్ ఒకటి ఉంది, ఏంటో చెప్పది? మనం వేసుకోలేని డ్రెస్సా? ఏంటబ్బా అది? ఏమరా చెప్పలేవా? నువ్వే చెప్పు. డ్రెస్ రా, డ్రెస్. సరేరా, నేను మళ్ళీ నిన్ను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. మనము ఎంత సంపాదించినా దాచుకోలేని బ్యాంక్ ఒకటి ఉంది, అదేంటి చెప్పు. స్టేట్ బ్యాంక్కి తెలుసు, ఇండియన్ బ్యాంక్కి తెలుసు, యాక్సిస్ బ్యాంక్కి తెలుసు. అన్ని బ్యాంకులు ఎక్కడే దాచుకుంటాము డబ్బులు. దాచుకోలేని బ్యాంక్ ఏంటి ఉంది? అదేది నువ్వు చెప్పరా, అది తెలీదు. అదేరా, పవర్ బ్యాంకు. అరే నాకు కోరిక ఉందిరా, ఏమిటది? కానీ అది తీరట్లేదు. రిటైర్ అయిన కాడ నుంచి మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను తిరిగి చూడాలని ఒక కోరిక మిగిలిపోయిందిరా. కానీ ఇన్కమ్ సరిపోవట్లా. డబ్బులు లేకుండా కూడా తిరగచ్చురా. అవునా? రా చూపెడతా. ఎట్లారా? ఇట్లా కూడా తిరగచ్చు, ఇట్లా కూడా తిరగచ్చు, కావాలంటే ఇలా కూడా తిరగచ్చురా. అరే ఇట్లా 1 రూపాయి ఖర్చు పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా. సరేరా, నేను ఇంకోటి అడుగుతాను. తినదు తాగదు, పెరుగుతానే ఉంటుంది, ఏంటది? అదే నేడ నేడ నేడ. నమస్కారం రవి గారు, ఇంటికి వెళ్ళానండి. ఎక్కడున్నారని చెప్పారు, ఎక్కడికి వచ్చానండి. ఏంటయ్యా, ఏంటి పని మీద వచ్చావు? లేదయ్యా, నీకు కౌలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చానయ్యా. ఏం నాగయ్య, ఏంటి తగ్గించి తీసుకొచ్చావు డబ్బులు? అయ్యా, పురుగుబడి పంట బాగా తగ్గిపోయిందయ్యా. అయ్యా, మందులు వాడదామంటే ఆ భూసారు తగ్గుతుందని కొట్టలేదయ్యా. నేను రైతునయ్యా, పంట పండించి నలుగురికి ఆకలి తీర్చేవాడిని అయ్యా. అయ్యా, నలుగురు తిని అనారోగ్యం పాలు కాకూడదని కోరుకునేవాడిని అయ్యా. అయ్యా, పొలం వేయాలంటే శక్తి కాదు, కావాల్సింది డబ్బు. ఇప్పుడు కూలి రేట్లు పెరిగిపోయినాయి అయ్యా. డబ్బు ఎంక చూస్తున్నారు కానీ ఈ రైతు ఎంక చూడలేదయ్యా. మయ్యబోత పారా పొలిగిచ్చాడయ్యా. ఆ భూమిని నమ్ముకోరా, ఆ భూమితోనే నువ్వు బతకరా, కష్టమైన సుఖమైన భూమిని మాత్రం వదలొద్దని చెప్పాడయ్యా.
మోసం చేయబాకరని చెప్పాడయ్యా. అయ్యా మీ నాన్నగారు ఉండగా మీ పొలంలో అడుగు పెట్టాను అయ్యా. అప్పటి నుంచి మీ పొలమే కానీ ఏరే పొలానికి నేను అడుగు పెట్టలేదయ్యా. అప్పట్లో పశువులు ఉండేవి, వాటి ఎరువు తీసుకెళ్ళి చాలా దింపితే మగ బండి అయ్యా పొలాలు. అయ్యా అప్పట్లో నాగడితో దుక్కు దున్నేవాడు అయ్యా. అప్పట్లో రైతుకు బాగా విలువ ఉంది. ఇప్పుడు టారలు వచ్చినాక ఆ రైతుకు విలువే లేదు, పిల్లలకాడ ఇవ్వట్లేదయ్యా. ఎకరానికి 40 బస్తాలు పండండి గిట్టుబాటు ఉంటలేదయ్యా. అయ్యా రైతు పరిస్థితి దీనంగా ఉందయ్యా. నిజమే నాగయ్య, నువ్వు చెప్పినవన్నీ నిజమే. 40 సంవత్సరాల నుంచి మా పొలం నువ్వే కవులు చేస్తున్నావు. మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి నువ్వు ఆర్గానిక్ పంట పండించేవాడు కాబట్టి నీ దగ్గర కొంత డబ్బుగా కొంత ధాన్యంగా తెచ్చుకునేవాళ్ళం. ఆ ధాన్యం తినటం వల్లనే మేమంతా ఆరోగ్యంగా ఉన్నాం. కానీ నువ్వు చెప్పినవన్నీ విషయాలన్నీ కరెక్టే కాదని అంటలేదు. మరి ఈ రోజుల్లో వ్యవసాయం చేయడానికి చాలామంది ఫీల్ అవుతున్నారు, నామోచిగా భావిస్తున్నారు. ఇప్పుడు మీ తరం అయిపోయిన తర్వాత ముందు తరాలకి మరి ఆహార ధాన్యాలు మరి ఎలా వస్తాయి? వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, గేదెలను పెంచేవాళ్ళు లేరు. మరి ముందు ముందు ప్రజలకి ఆహార ధాన్యాలు ఎలా దొరుకుతాయని నేను కూడా బాధపడుతూనే ఉన్నాను నాగయ్య. మరి ఇప్పుడు వస్తున్న పెస్టిసైడ్స్ అవి వాడితే ఎకరానికి 40 బస్తాలు పండటంలే. మరి 40 బస్తాలు పండకపోతే రైతుకి గిట్టుబాటు ధర ఉండటంలే. మరి ఆర్గానిక్ పంట పండించాలంటే మరి పశువులు ఉండాలి, పశువులు ఎరువు వేయాలి, పశువులు లేవు. మరి నీలాంటి రైతు ఉండటం వల్ల మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సరే నాగేశు, వచ్చిన నష్టాన్ని ఇద్దరం భర్తీ చేసుకుందాం. ఈ డబ్బులు తీసుకో, రెండో పైరుకి ఉపయోగించుకో. భూదేవిని భూమి తల్లిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు, అర్థమవుతుందా? ఆ భూమి వల్లనే మనం బ్రతకగలుగుతున్నాం. ఆ భూదేవి మనకు అనేక రకాల కాయలు, ఫలాలు, పండ్లు అన్నీ ఇస్తుంది. మన ఆకలి తీర్చేది భూదేవి తల్లి. కాబట్టి భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు, భూమిని నమ్ముకున్నవాడే రారాజు. ధన్యవాదాలయ్యా. ఇందాక నుంచి ఆయన చెప్పేది విని నా మనసుకు చాలా బాధేసిందిరా. నువ్వు అసలు ఏం చేస్తావా అని చూస్తున్నా, కానీ అతని నష్టంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావు చూడు. శభాష్రా, మంచి పని చేసావు. రైతును కాపాడితేనే ఆహారం బ్రతుకుతుంది, ఆహారం బ్రతికితేనే ఈ మానవ జాతి మనుగడ కొనసాగుతుంది. మట్టిలో చేతులు పెట్టి పనిచేసేవాడు మురికివాడు కాదు, దేశానికి వెన్నెముక. అందుకే రైతే రాజు అంటారు. రైతే రాజు.